పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు. లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వడానికి తమకు కొంత సమయం కావాలని కోరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పార్టీ ఫిరాయింపులపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, అరకపూడి గాంధీ, గూడెం మైపాల్ రెడ్డి, సంజయ్ కుమార్ బీఆర్ఎస్ బీఫామ్పై గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్లో చేరారు. దానం నాగేందర్, కడియం శ్రీహర్ పైన కేసు నడుస్తోంది. వీళ్ళందరికీ అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు. పార్టీ ఎందుకు మారాల్సి వచ్చింది? పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారా? పార్టీ ఆదేశాలను ధిక్కరించారా? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు. దీనిపై ఎమ్మెల్యేలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.